ఇగో బావా ఏందే పద్మ ఈ దోస్తు రాజకుమార్ లేడా వాళ్ళ భార్య కవిత లేదా ఊకే రాజకుమార్ని అనుమానిస్తానే ఉంటదంట. ఇదే వాళ్ళందరే వాడగట్లా అందరూ పట్టించుకోవద్దు విన్నావా, మన కళ్ళతో చూసినే పట్టించుకోవాలి. అది కాదు బావా, ఆమె కళ్ళతో చూసింది కాబట్టే ఆయన అనుమానిస్తుంది. చూడకుండా ఎట్లా అనిపిస్తుంది చెప్పు. పిసానా వెనకటికి రాజగుర్రం గాడి అంటుంది మీసకి నీ కథ. వెనకటికి రాజగుర్రం గాడి అంటుంది మీసకి నీ కథ. రాజకుమార్ అంటే ఎందుకంటారే, ఆడు మంచోడాడు. ఓ బావా, పంది వెళ్తే ఏనుగైతుందేనే, పంది వెళ్తే ఏనుగైతుందేనే, నువ్వు చెప్పేది అట్లే ఉన్నది. వాళ్ళు ఎవరో ఏదనుకుంటే నీకెందుకే? ఇంకా దోస్తుగాలని బాగా వెనకేసుకురా నువ్వు కదా. దోస్తుగా వెనకేసుకురాకుంటే ఎవరు వెనకేసుకొస్తారు? నంగనా చీర నడిబాయలు ఊసిపరాడు ఉంది లోకం సంగతి. నంగనా చీర నడిబాయలు ఊసిపరాడు ఉంది లోకం సంగతి. అవన్నీ నీకెందుకే, నువ్వు బట్టలు ఫస్ట్ మా పిండితే గాని మంచోడు మంచోడు అనుకుంటే మంచం కింద పన్నాడంట, మంచోడు మంచోడు అనుకుంటే మంచం కింద పన్నాడంట. నువ్వు చెప్పేది అట్లా ఉంది. దోస్తులు బాగా వెనకేసుకొస్తున్నావులే. అవునే పద్మ, మంది గురించి మనకెందుకే, మనది మనం చూసుకుందాం. ఏమంటానా అవు కానీ ఇక ఏం కూర వండుతావు? మిరపకాయలు కూర వండుతున్నాను మా తిందుగాలే, మిరపకాయలు కూర వండుతున్నాను మా తిందుగాలే. ఏందే జామ మాటలు మాట్లాడతావు? ఎవడన్నా మిరపకాయ కూర అనుకుంటాను ఎవడన్నా? అవు పద్మ చికెన్ దేవన్నా, అవు పద్మ చికెన్ దేవన్నా అమ్ముతావా? చికెన్ తీసుకొస్తావా? తీసుకురా. అందులో 2 ఉలవకాయలు ఎగస్ట్రా వేసుకురా, అందులో 2 ఉలవకాయలు ఎగస్ట్రా వేసుకురా. సరేనా? బట్టలు పిండేస్తాను జల్దీ. ఓ మొండ కొడుకా, ఓ మొండ కొడుకా, ఏంటిది? నాదే కావచ్చే, ఆడ పడిపోవచ్చు. పిండు పిండు బట్టలు పిండు. అగో గాడికి ఏం తెలుసు గంధం చెక్క వాసన, గాడికి ఏం తెలుసు గంధం చెక్క వాసన. ఈ ఇంటికి నీదా? నీ ఇంటికి అంత ఉంటుంది నాకు తెలీదా? అదేమో చిన్నదాయి ఇదేమో పెద్దదే, అదేమో చిన్నదాయి ఇదేమో పెద్దదే. ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు? తిరిదానా నీ ఎడిపోయినే, ఇంకా నీతోనే ఫంక్షన్ కత్తివి, ఇద్దరం కలిసి ఫంక్షన్ పోయేత్తివి. ఇంకా నేను ఎడిపోయినా అక్కని. అగో ఫంక్షన్ పోతేనా? ఎక్కడికి వెళ్ళావు నాకేం తెలుసు? నేనే నీ కూడా పట్టుకొని తిరిగానా? నువ్వు ఎడిపోయావా? కానీ నేను ఎడిపోయినే, ఆ దోస్తులు అందరం పోయినాం, 2 బీళ్ళు తాగినాం, వచ్చి అనేది మళ్ళీ ఇంటికి వస్తాయి మనం. ఇంకా నేను ఎడిపోయినా, నేను అడేటో పోయినట ఈయన చూస్తుంది. నాయే కావచ్చు చూడు మంచిగా. ఇగో నువ్వేదో చేస్తున్నావు కదా. మొన్నేమో బట్టలు పిండేటప్పుడు ఆయన హాయి అనుకున్నాను, ఇప్పుడేమో ఈఎంఐ ఎర్రగొన్నాయి, ఇప్పుడేమో ఈఎంఐ ఎర్రగొన్నాయి. నువ్వు మోసం చేస్తున్నావు కదా, ఏదో కథ జరుగుతుంది. ఏంటది? అయ్యో నీ కథ అనుత జుట్టు అదకపోతే కాలునట్టున్నదే, కథ అనుత జుట్టు అదకపోతే కాలునట్టున్నదే. అప్పుడు వాళ్ళ గురించి చెప్పి వాళ్ళని అనుమానించారు. ఇప్పుడు నన్ను అంటాను ఎడి తీసుకొచ్చి మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చినావు. అగో గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వేదో చేస్తున్నావులే, నువ్వేదో కథ నడుపుతున్నావు. ఇగో గడిగడి జీతం గాడిలో ఉన్నట్టున్నది, గడిగడి జీతం గాడిలో ఉన్నట్టున్నది. నీకు బాగా అవుతున్నాయి మాటలు, దెబ్బలు అయితే నీకు ఈపులా ముళ్ళు పెరిగింది. అగో ముళ్ళు ఎవరికి పెరిగింది? ప్రతివత ఇంట్లో అంట పాము దోరితే అంట దూలం మీద ఉన్నవాడు దూకి చంపాడంట. అట్లుంది నీ కథ. ప్రతివత ఇంట్లో అంట పాము దోరితే అంట దూలం మీద ఉన్నవాడు దూకి చంపాడంట. అట్లుంది నీ కథ. ఓ ముండ కొడుక ఆలు లేదు కొడుకు సోలింగ్ అన్నట్టు వచ్చి నా ఇంటికి పడుతున్నావు నువ్వు. నీ అక్క నిన్ను